ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఏప్రిల్ నెల 7 నుంచి 13 తారీఖు వరకు ఈ రాశి మీద ఎంత శని ఉంది, ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, శని ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, నష్టం, కష్టం, సుఖం, దుఃఖం చెప్తా వినండి. చిలకమ్మ కన్యరాశి వాళ్ళ జ్యోతిషం, కన్యరాశి వాళ్ళ భవిష్యవాణి, కన్యరాశి వాళ్ళ జ్యోతిషవాణి చిలకమ్మ కన్యరాశి వాళ్ళ ప్రాప్తిం, కన్యరాశి వాళ్ళ జ్యోతిష్. కన్యరాశి వాళ్ళకి సాక్షంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి భగవంతుడు సాక్షంగా లక్ష్మీ నరసింహస్వామి వచ్చిండు. ఈ కన్యరాశి వాళ్ళు కాలాగదు, మాట నిలబడదు, ఒక దగ్గర కాలాగదు, ఒకరు చెప్పింది మీరు వినరు, మీకు నచ్చింది మీరు వదిలిపెట్టరు. 10 మంది 10 మాటలు చెప్పినారు, తలకే ఊపుతారు, అక్కడ అవునవును అంటారు, అవతలపై మీకు నచ్చింది చేస్తారు, కానీ ఒకరు చెప్పింది మీరు వినరు. ఎందు గురించి అంటే చాలా మీద మొండిపట్టు, కావాలనుకుంటే వదిలిపెట్టరు, వదిలిపెట్టిన పని మళ్ళీ ఆలోచించరు, ఒకరు చెప్పింది వినరు, మీకు నచ్చింది వదిలిపెట్టరు. కన్యరాశి వాళ్ళ దగ్గర మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము చదువుమని చదువు మీద చాలా ధ్యానం పెట్టిండు, అనుకున్న చదువు పక్కాం. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే కన్య రాశి వాళ్ళకి డాక్టర్ చదువుకి ఇట్లా ఐస్కంతం అతికినట్టు ఉంటుంది. ప్రతి వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ డాక్టర్ చదువు చదివే వాళ్ళు మధ్యదంక వక్కి ఆపకండి. మధ్యదంక వచ్చి కాదు చివరి వరకు వచ్చినా కానీ ఇక నాకు ఇది వద్దు, నేను ఏ దాంట్లో వెళ్తామని అట్లా వెళ్ళకండి. కన్యరాశి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ అయినా కానీ, డాక్టర్ చదువు అయినా కానీ, డాక్టర్ జాబ్ అయినా కానీ చాలా మంచిగా వస్తుంది ఈజీగా. డాక్టర్ చదువు కన్నా ఎట్లా ఉంటుందంటే అందులో ఒక్కొక్క మెట్టు మీరు లెక్కేదే ఉంటుంది కానీ తగ్గేదే ఉండదు. ఎట్లా ఉంటారంటే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా మీకు నచ్చి చాలా ప్రేమగా మీకు చూసుకుంటారు. అమ్మ నువ్వు సాగించిన పని కరెక్ట్ సాగించను, డాక్టర్ చదువు లోపల ఎంతవరకు అనుకున్నాము కానీ అంతవరకు కాకపోయి మళ్ళీ ఇంక ఎక్కువని చదువుకున్నావు, ఎక్కువని నేర్చుకున్నావు తల్లి, నువ్వు చల్లగా ఉండాలని పెద్దల గుడికి ఆశీర్వాదం చాలా ఘనంగా ఉంటుంది. చూడండి ఒకసారి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి పై రావాలి. ఈ రాశి వాళ్ళకి స్నేహము దోస్తి పనికిరాదు, మధ్యవర్తి పోవద్దు, మధ్యవర్తి అస్సలు పడదు. కన్య రాశి వాళ్లకు వయసు చిన్నగా ఉంటుంది కానీ కోరికలు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి. అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇది కొనాలి, అది కొనాలి, అది కట్టాలి, ఇది కట్టాలి, చాలా ఏదేదో ఆలోచిస్తారు. కానీ జరగటం లేదు, జరుగుతుంది. అదొక్క సమయం వచ్చిన తర్వాత జరుగుతుంది, దానికి జర టైం ఉంది. ఏదైనా కానీ టైం చూసి నడవాలి. ఎందుకంత తొందర కూడా ఉండదు, కొంచెం ఆలోచించే పని చేస్తారు. నిదానంగా ఆలోచించి చూసి ఒక్కసారి ఖాళీసింటే అది ఖాళీగా మీరు రారు, పోయి అది సాగించుకొని వస్తారు. చాలా బాగుంది. ఈ రాశి వాళ్ళకి ఇంతవరకు దారిద్ర్యం చాలా చెడ్డగా సతాయిచ్చింది, ఇప్పుడు కూడా ఇంటి మీద దరిద్రం చాలా చెడ్డగా నడుస్తుంది. ఇంటి లోపల బరకతరకత లేకుండా, అది కాక ఆరోగ్య సమస్య కూడా సరిగా లేదు, ఒకటి చేస్తుంటే ఒకటవుతుంది, మనసు శాంతం లేకుండా అయిపోతుంది. ఇది ఏమిటంటే ఇంటి మీద ఉన్న ఒక దృష్టి, అది దరిద్రం చాలా చెడ్డగొచ్చి కూస్తున్నది ఇంటి మీద. మీరు 12 అనుకుంటున్నారు, ఎన్నో అనుకుంటున్నారు, ఏమాయరా మా ఇంటి గతి, ఏమాయరా ఎలా బతికిన వాళ్ళం, ఎలా ఉన్న వాళ్ళం, ఏమైపోయారా మా గతిమని మీరు చాలా బాధపడుతుండ్రు. ఆ బాధ, ఆ నష్టం, కష్టం అంతా పక్కకి జరిగిపోతుంది. చేయిపెట్టిన పని కలిసి వస్తుంది. తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి జరుగుతుంది. మస్తు ఏగిండ్రు, జోగిండ్రు, కష్టపోయారు, నష్టపోయారు. ఇప్పుడు ఈ కన్యరాశి వాళ్ళకి నేను ఏమంటున్నానంటే, దరిద్ర చాలా చెడ్డగా సతాయిస్తుంది కదా, భగవంతుని ధ్యానంలో వెళ్ళండి. ఆ సాక్షంగా శ్రీమన్నారాయణ ఏడుకొండల వాసుడు లేకపోతే యాదగిరిగుట్ట ఒకసారి లెక్కేరండి, చాలా బాగుంటుంది. సారి గవ్వలేస్తాం. ఓం నమశివాయ. ఈశ్వర పరమేశ్వర జగద్గురు లోకరక్షక మహాదేవ. వా పంచముఖ్ 5. కన్యరాశి వాళ్ళకి ఆదాయం 8, యాయం 11, రాజపూజ ఫలం 3, అవమానం 3. అంటే గురుబలం చాలా బాగుంది, శనిబలం చాలా తక్కువ ఉంది. ఇప్పుడు గురుబలం చాలా బాగుంది. ఏదన్నా పని చేయాలనుకుంటే మీరు ఇప్పుడు తయారు చేయండి, మీరు నడవండి, అది పక్కా జరుగుతుంది. ఏ పని చేసినా నిదానం చేయండి, మీకు మంచి కలిసి వస్తుంది, మీకు జయం జరుగుతుంది. ఇంకా మీరే ఏమన్నా మీకు డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం.